ఆ అపార్ట్మెంట్లో వినాయకుడికి అయితే ప్రసాదం పాల తాలికలు, ప్రసాదం పులిహోర అయితే చేశానండి. ముందుగా ఒక బౌల్లోకి 1 లీటర్ పాలు, అలాగే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఈలోపు పక్కనే ఒక ప్యాన్లో నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులను అయితే వేయించుకోవాలండి. అందులోనే 3/4 కప్ వాటర్, అలాగే 2 స్పూన్స్ బెల్లాన్ని యాడ్ చేసుకొని కరిగి మరుగుతున్నప్పుడు 1 కప్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పాలు మరిగిపోయాయండి. సో నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే బెల్లాన్ని కూడా కరిగించుకోవాలండి. 1 కప్ రైస్ ఫ్లోర్కి 1 కప్ బెల్లం అయితే సరిపోతుంది. నా దగ్గర చక్రాల గిద్దలు అయితే లేవండి. సో చేతితోనే తాలికల్లాగా కొన్ని ఉండరాల్లో అయితే యాడ్ చేసుకున్నాను. వీటిని వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు కొంచెం వరిపిండిని కొన్ని చల్లని పాలల్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ తర్వాత సువాసన కోసం యాలకుల పొడి, అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని అయితే యాడ్ చేశాను. ఈలోపు బెల్లం పాకం బాగా చల్లారితే వాటిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వేయించుకున్న జీడిపప్పుల్ని, అలాగే కొంచెం కమ్మదనం కోసం నెయ్యిని కూడా యాడ్ చేశానండి. అంతే, టేస్టీ పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో చింతపండు